హైదరాబాద్లోని పబ్స్ డ్రగ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయా? పోలీసులు ఎంత నిఘా పటిష్టం చేసినా వారి కళ్ళు గప్పి డ్రగ్స్ గంజాయి సప్లై చేయడంతో పార్టీలు చేసుకుంటున్నారా? గచ్చిబౌలిలోని పలు పబ్స్లలో డ్రగ్స్ తీసుకుంటున్న వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. ఈ పార్టీలకు వ్యక్తులను ఎలా గ్యాదర్ చేస్తున్నారు? డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు? ఇలాంటి పార్టీలను ప్రోత్సహించే పబ్ల నిర్వాహకులపై ఎలాంటి చర్యలను పోలీసులు తీసుకుంటున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలిలోని పబ్బులపైన ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టెర్మినల్ మాల్లోని పబ్, క్లబ్, రఫ్రాట్ హౌస్ పబ్స్లలో తనిఖీలు చేశారు పోలీసులు. పబ్లో ఉన్నవారికి టెస్టులు చేయగా 4 డ్రగ్స్ పాజిటివ్గా తేలింది. గోవా కేంద్రంగా సాగుతున్న భారీ డ్రగ్స్ దందా గుట్టురట్టు చేశారు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు. హైదరాబాద్కి డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిని ఆపరేషన్ పర్రా పేరుతో గోవాలో డెకాయ్ ఆపరేషన్ చేసి కోట్ల రూపాయల డ్రగ్స్ ను సీజ్ చేశారు. హైదరాబాద్ను డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెడ్లర్స్ వేటలో పడ్డామని అన్నారు టీజీ న్యాబ్ అధికారులు, పోలీసులు. పర్రా హౌస్ అనేది ఒక లాడ్జ్ లాంటి ప్లేస్, అది దాని దగ్గరలోనే ఇంకొక ప్లేస్ కూడా ఉంది. వాటిలలో ఎక్కువ మంది ఫారినర్స్ కానీ నైజీరియన్స్ కానీ వచ్చి వాళ్ళు ఉండి వాళ్ళు అక్కడి నుంచి డ్రగ్ నెట్వర్క్ అంతా కొనసాగుతుందన్నది మాకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని లోపలే డ్రగ్స్ ఉన్నాయి అక్కడే. అంటే వాళ్ళు ఎవరు కూడా ఇళ్లల్లో పెట్టుకోరు, బయట వేరే కొద్ది దూరంలో అవుట్స్కట్స్లో పెట్టుకోవచ్చు, కొద్ది దూరంలో బ్యాక్ యార్డ్లో పెట్టవచ్చు. ఆ రకంగా పెట్టి వాళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. ఇదొక మేము చెప్పాం కదా, మేము అండర్ కవర్ ఆపరేషన్ లాగా 7-8 డేస్ కంటిన్యూగా అబ్జర్వేషన్ చేసి ఒక్కొక్కరిని ఐడెంటిఫై చేసి అంటే వాళ్ళ ఊహించని దెబ్బ కొట్టడం జరిగింది. అది జనరల్గా ఎవరు కూడా ఊహించలేదు. ఎగ్జాక్ట్ ప్లానింగ్ ఎగ్జాక్ట్ ఇదంతా మా సార్ ఆధ్వర్యంలో ఈ టీంలు అందరం కూర్చొని ఎట్లా చేస్తే బాగుంటుందని డైరెక్టర్ సార్ ఈ ఒక గైడ్ లైన్స్లో అందరం ముందరికి వెళ్ళాం. అది చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మాదక ద్రవ్యాల సరఫరాపైన నిఘా పటిష్టం చేశారు పోలీసులు. డ్రగ్స్, గంజాయి సప్లయర్ల కదలికలు, ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కి డ్రగ్స్ తీసుకొస్తున్న లింక్స్ పై నార్కోటిక్స్ బ్యూరో ప్రత్యేక నిఘా పెట్టింది. హైదరాబాద్లోని పబ్స్లలో డ్రగ్స్ పెడ్లర్స్, వినియోగదారులను అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్లో డ్రగ్స్ సప్లై చేస్తే ఏమవుతుంది అన్నది ఇప్పటి వరకు నైజీరియా వరకు వెళ్ళిపోయింది. ఈకో ఏదైతే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో చేసే ప్రతి స్టెప్ నైజీరియా వరకు వెళ్ళింది ఇది. కాబట్టి వాళ్ళు జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు. మేము ఏ రకంగా వాళ్ళని కంట్రోల్ చేయాలన్న దాంట్లో మేము ఉన్నాం. హైదరాబాద్లో డ్రగ్స్ సప్లై చేయటం అనేది రానున్న రోజుల్లో ఎవ్వరు అతి కష్టతరమైన పని. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. మన సీఎం గారి కోరిక మేరకు డ్రగ్ రహిత సమాజం అనేది తెలంగాణలో ఉండాలన్న ఏదైతే ఆశయం ఉందో అది 100% ఇంప్లిమెంట్ చేయడానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ముందుగా ఉత్సాహంతో వెళ్తున్నాం. మా డైరెక్టర్ గారికి మళ్ళీ 1 ఇయర్ ఎక్స్టెన్షన్ రావడంతో ఇంకా చాలా ఉత్సాహంతో ప్రతి ఒక్కళ్ళు కలిసి పనిచేస్తున్నాం. ఖచ్చితంగా సాధిస్తాం. పబ్బుల్లో పార్టీలు నిర్వహిస్తున్నామని సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో అందరూ గ్యాదర్ అవుతున్నారని గుర్తించారు పోలీసులు. అమెజాన్, టీసీఎస్ ఉద్యోగులు డ్రగ్స్ పార్టీలలో ఉండటంతో వారికి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆ కంపెనీల యాజమాన్యాలకు సూచించారు పోలీసులు. హైదరాబాద్లో అర్ధరాత్రి డీజే సౌండ్స్తో అమ్మాయిల అశ్లీల డాన్స్లతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని ఫిర్యాదులు చేశారు నగర ప్రజలు. పబ్బుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు. డ్రగ్స్ సప్లై చేసినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.